హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు జిమ్కి కానీ వాకింగ్ కానీ వెళ్ళలేదండి. ఫ్రైడే ఏకాదశి రెండు ఒకటే రోజు రావడంతో ప్రొద్దున్నే స్నానం చేసి పూజ పనులు అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ 6:30 7 తర్వాత సన్ రైజ్ అవుతూ ఉంటుంది. ఇంకా ఎండాకాలం అయితే మొదలవ్వలేదు. అయినా సరే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కాస్త ఎండ ఎక్కువగానే అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు చల్లగా, కొన్నిసార్లు వేడిగా, వాతావరణంలో రకరకాల మార్పులతోటి ఇప్పటి వరకైతే కాస్త చల్లటి చిరుగాలులతో మనసు ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటుంది. మరి పోను పోను సన్ రైజ్ కూడా చాలా త్వరగానే అవుతుంది. సో ఈసారి ఎండలు ఎలా ఉండబోతున్నాయో అది మాత్రం తెలీదు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ అందరికీ ఒక డిఫరెంట్ కాంబినేషన్ రెసిపీ షేర్ చేయబోతున్నాను. అది వచ్చేసి కిన్వా విత్ రాజ్మా. చాలా వరకు రాజ్మాని రోటీస్లోకి, అన్నంలోకి తింటుంటారు. నార్త్ సైడ్ అయితే ఎక్కువగా అన్నంలో కూడా తింటారు, లైక్ పుల్కాస్, రోటీ, చపాతీస్లో కూడా రాజ్మా బాగుంటుంది. కానీ కిన్వాలో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముఖ్యంగా డైట్ చేసే వాళ్ళు కిన్వాని అన్నం తిన్నట్టే అన్ని రకాల పచ్చళ్ళు మన తెలుగువారు. నేను నా ఫ్యామిలీలోనే చూశాను అనమాట. ఉప్మా లాగా, లేకపోతే రసము, సాంబార్, వీటన్నిటితో కూడా కిన్వా బాగుంటుంది. కానీ రాజ్మాతో ఒకసారి ట్రై చేసి చూడండి, డిఫరెంట్గా అయితే ఉంటుందన్నమాట. సో ఇంకొకటి, కొందరికి కిన్వా కూడా అంటే లైక్ కుక్ చేయడం కొంచెం తెలీదు అని అంటుంటే కూడా నేను విన్నాను. సో ఈరోజు కిన్వా ఎలా వండుకోవాలి, దాంతోపాటు రాజ్మా రెసిపీ షేర్ చేయబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం చేసేద్దామా? సో ఇది వచ్చేసి కిన్వా అండి. సో దీన్ని మనం రైస్ లాగానే కుక్ చేయడం ఉంటుందన్నమాట. దీన్ని ఏంటంటే 3 గ్లాస్ కిన్వా నేను వాడితే 6 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తాను. మీకు దీన్ని స్టార్చ్ ఇష్టం లేదు అని అనుకుంటే దీన్ని సేమ్ మీరు ఒక 7 to 8 గ్లాస్ వాటర్, అంటే 3 గ్లాస్కి 7 to 8 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఇది ఉడికిన తర్వాత మీరు దీన్ని స్టార్చ్ ఏదైతే ఉంటుందంటే గంజి వంపేసినట్టు మనం దీన్ని వంపేయచ్చు. కానీ నేనైతే ఏం స్టార్చ్ తీయట్లేదు ఈరోజు. ఇంకొకటి, కిన్వా మీరు కాస్త తినగానే కడుపు నిండిపోయినట్లు అవుతుంది. చాలా ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది ఇది. సో ఇప్పుడు దీన్ని మనం చక్కగా వాష్ చేసుకోబోతా ఉన్నాము. ఈ కిన్వా చాలా ఈజీగా మనం కుక్ చేసుకోవచ్చు రైస్ లాగానే. స్టార్చ్ వద్దు అనుకుంటే గంజి కూడా వంపేసుకోవచ్చు, లేదా శుభ్రంగా వాష్ చేసుకొని నేను 3 గ్లాస్ కిన్వాకి 6 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఎలక్ట్రిక్ కుక్కర్లో ఆన్ చేస్తానండి. ఇది 20 to 25 మినిట్స్లో కుక్ అయిపోతుందన్నమాట. కిన్వా విత్ రాజ్మా కాంబినేషన్ కాబట్టి ఇప్పుడు రాజ్మా రెసిపీ కూడా షేర్ చేస్తున్నాను. రాజ్మా అంటే ఏం లేదండి, కిడ్నీ బీన్స్. మనకి ఎలాంటి స్టోర్లో అయినా ఇవి దొరికిపోతాయి అన్నమాట. నేను ఒక 1 గ్లాస్ రాజ్మా రాత్రినే నానబెట్టేసి ప్రొద్దున్నే వాష్ చేసి కుక్కర్లో వేసుకొని 1 గ్లాస్ రాజ్మాకి 2.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు
కుక్ అవ్వనివ్వాలండి. ఈ రాజ్మా కనుక మీరు ప్రొద్దున్నే ప్రతిరోజు తీసుకుంటే జిమ్కి వెళ్ళే వాళ్ళకైనా డైట్ చేసే వాళ్ళకైనా అసలు ప్రోటీన్ శుభ్రంగా చక్కగా లభిస్తుంది రాజ్మా నుంచి. సో ఇప్పుడు మనము రాజ్మా తాలింపు పెట్టేసుకుందాము. దానికి ఫస్ట్ 1 ఫుల్ సైజ్ ఆనియన్ కావాలి. దీన్ని చక్కగా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ ఎక్కాక కాస్త ఆయిల్ యాడ్ చేయాలి. ఇది మీడియం సైజ్ కర్రీ స్పూన్ అండి. దీంట్లో మీకు మసాలాలు వద్దు అనుకుంటే మాత్రం ఏది యాడ్ చేసుకోకపోయినా సింపుల్గా కర్రీ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఫ్లేవర్ కోసం ఒక 2 లవంగాలు, దాల్చీనీ చెక్క, సిన్నమన్, ఇది లవంగాలు అంటే క్లోవ్స్ అన్నమాట. స్టార్ ఫ్లవర్ అండి, ఇది లేకపోతే స్కిప్ కొట్టేయచ్చు. ఇది బిర్యానీ ఆకు, ఇది కూడా స్కిప్ కొట్టేయచ్చు లేదు అనుకుంటే. నేను ఫ్లేవర్ కోసం మాత్రమే ఇవన్నీ యాడ్ చేశాను. ఇది షాహీ జీరా అండి, ఇది లేకపోతే నార్మల్ జీరా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కాస్త ఫ్రై అయ్యాక మనం బ్లెండ్ చేసుకున్న ఆనియన్ దీంట్లో యాడ్ చేయాలి. అండ్ దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది చిన్న స్పూన్ అండి. సో ఈ 2 టమాటోస్ని కూడా మనం చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. చక్కగా జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం బ్లెండ్ చేసుకున్న టమాటోస్ యాడ్ చేయాలి. టర్మరిక్, మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్. ఇది మీడియం స్పైస్ చిల్లీ పౌడర్ అండి, ఇది అంత స్పైస్ లేదు. సో దీనిపైన మూత పెడుతూ ఉంటే త్వరగా ఉడికిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఇది చక్కగా ఉడికింది. దీంట్లో మనం ఉడకబెట్టిన రాజ్మా యాడ్ చేసుకుందాం. చూసారు కదా, ఇవి రాజ్మా అంటే కిడ్నీ బీన్స్ అండి. ఇవి ఇలా చక్కగా ఉడికించుకోవాలి. నేనైతే ఒక 6 to 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం మీకు ఇది థిక్గా అనిపిస్తే కర్రీ కాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో కర్రీ లూజ్గా తినడం ఇష్టం అన్నమాట. అట్లీస్ట్ ఒక 10 minutes హై ఫ్లేమ్ పైన ఉడకనిస్తే సరిపోతుంది. సారీ, నా దాంట్లో వాటర్ చాలా ఎక్కువైపోయాయి. సో దీంట్లో కాస్త కొరియాండర్ యాడ్ చేసుకొని, సో దీంట్లో మీకు నచ్చిన ఎనీ గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఇంకొక 1 minute కుక్ చేసామా రాజ్మా కర్రీ రెడీ అయిపోయినట్లే. వెజిటేరియన్స్కి, ముఖ్యంగా వర్కౌట్ చేసే వాళ్ళకి, డైట్ చేసే వాళ్ళకి ప్రోటీన్ ఆప్షన్స్ ఏవి అని అడిగితే రాజ్మా బెస్ట్. ప్రొద్దున్నే ఒక పిరికెడు ప్రోటీన్ తినగలగాలి అని అంటే రాజ్మా మీరు ఉడకపెట్టిందైనా సరే ఇలా కర్రీస్ చేసుకునైనా తినేయచ్చు. నైట్ అవాయిడ్ చేయడం బెస్ట్, ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం కడుపు చాలా ఉబ్బిపోతుంది. సో బీన్స్ పొద్దున్న బ్రేక్ఫాస్ట్లో అయినా లేదా లంచ్లోకి చాలు. సో
మీ బాడీ ఏం చెప్తుందో దాని ప్రకారంగా విని మీరు ఈ రాజ్మాని తీసుకోవచ్చు అనమాట. ఈరోజు నైవేద్యంలోకి నేను వెజ్జీ బాల్స్ చేస్తున్నాను. సో దీంట్లో జింజర్ గార్లిక్ వేయలేదు. ఈరోజు ఏకాదశి ఫీస్ట్ అయితే వెజ్జీ బాల్స్ స్నాక్ కింద చేశాను. ఎట్ ద సేమ్ టైం నైవేద్యం కూడా వస్తుంది. అండ్ కిన్వా విత్ రాజ్మా అనమాట. ఇదైతే బెస్ట్ కాంబినేషన్. మా ఇంట్లో అందరం ఇష్టపడతాము. వేడివేడిగా తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఈ రాజ్మా లాంటి కర్రీస్ కాస్త వేడిగా తింటేనే అదుర్స్ ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. సూపర్ ఉంది. ఈజీగా మసాలాస్ లేకుండా ఎక్కువగా తినేచ్చిలాగా చాలా బాగుంటుంది.